ఏంటి, శివుడు పార్వతీదేవిని శపించారా? ఎందుకని శపించారు? పార్వతీదేవి మత్స్యకారిణిగా పుడుతుందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ కథలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఒకరోజు కైలాస పర్వతం మీద శివుడు పార్వతికి వేదాల గురించి అలాగే గుప్త రహస్యాల గురించి వివరిస్తూ ఉంటాడు. పార్వతి కూడా అలాగే మొదట శ్రద్ధగా వింటూ ఉంటుంది. కానీ కొంత సమయం తర్వాత పార్వతి దృష్టి మల్లుతుంది. దీంతో కోపం వచ్చిన శివుడు, వేదాలు నీలాంటి వారికి కాదు అని గర్జించి, నువ్వు భూమిపై అవిద్యావంతులైన మత్స్యకార స్త్రీగా జన్మిస్తావు అని శాపం పెడతాడు. అప్పుడు వెంటనే పార్వతీదేవి అంతర్ధానమవుతుంది. ఆ తర్వాత శివుడు పశ్చాత్తాపంతో, కోపంలో నేను ప్రేమించే పార్వతిని దూరంగా పంపించాను అని తాను చేసిన పనికి చింతిస్తూ ఉంటాడు. అది చూసి నంది కూడా విచారంగా ఉంటాడు. ఇక శివుడి శాపం ప్రకారం భూమి మీద పారవర్ అనే మత్స్యకార జాతి ఉండేది. ఒకరోజు ఆ జాతి కుల పెద్ద ఒక చెట్టు కింద ఒక అందమైన బిడ్డను చూస్తాడు. ఆ బిడ్డని స్వయంగా పార్వతీదేవిగా భూమిపై వస్తుంది. ఆ మత్స్యకారుడు ఆ బిడ్డను ఎత్తుకొని, ఈ పాప దేవుడిచ్చిన వరం నాకు, నేను ఆమెకు పార్వతి అని పేరు పెట్టి నా సొంత కూతురిగానే పెంచుతాను అని అనుకొని ఆమెను పెంచుతాడు. అలా ఆయన దగ్గరే పార్వతి పెరిగి ఒక అందమైన యువతిగా మారుతుంది. ఆమె చదువు నేర్చుకోకపోయినప్పటికీ చేపలు పట్టడంలో అలాగే పడవ నడపడంలో నేర్పరిగా అవుతుంది. ఆమె తండ్రి ఎప్పుడూ చేపల వేటకు బయలుదేరినా ఆమెను కూడా తీసుకెళ్లేవాడు. ఇది ఇలా ఉండగా శివుడు కైలాసంలో పార్వతి కోసం చింతిస్తూ ఉంటాడు. అది చూసి నంది శివుడికి పార్వతిని తిరిగి పొందడంలో ఎలాగైనా సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు నంది భూమి మీదకు దిగి తన శక్తులను ఉపయోగించి ఒక భయంకరమైన షాక్ రూపంలో వచ్చి వెంటనే అక్కడున్న పారవర్ల మత్స్యకారుల జాతి నివసించే తీరం వైపు వెళ్తాడు. అలా షార్క్ రూపంలో నంది అక్కడ ఉన్న మత్స్యకారులందరినీ భయపడతాడు. ఆ షార్క్ వారి పడవలని ధ్వంసం చేస్తుంది. అందుకు ఎంతో మంది దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ ఎవరి వల్ల కాదు. ఇక వారు చేపలు పట్టడానికి కూడా భయం వేసి అందరూ అక్కడి నుండి పారిపోతారు. అది చూసి పార్వతీ తండ్రి తన ప్రజలందరికీ షార్క్ని చంపే ధైర్యవంతుడికి నా కుమార్తె పార్వతిని ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్తాడు. దానితో అక్కడ చాలా మంది యువ మత్స్యకారులు ఆ భయంకరమైన షార్క్ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఘోరంగా విఫలమవుతారు. ఇక నిరాశతో మత్స్యకారులందరూ సహాయం కోసం శివుడిని ప్రార్థించడం ప్రారంభిస్తారు. పార్వతి కూడా మత్స్యకారులతో కలిసి శివుడిని, ఓ దేవా, మమ్మల్ని కాపాడు అని ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు ఒక యువ మత్స్యకారుడి వేషంలో వచ్చి, నేను ఈ షార్క్ని పట్టిస్తాను అని వారితో చెప్తాడు. అప్పుడు అక్కడ ఉన్న పార్వతి, ఈ యువ మత్స్యకారుడు ఎంత అందంగా ధైర్యంగా ఉన్నాడు అని తన మనసులో అనుకుంటుంది. మీరు ఈ పనిలో విజయం సాధిస్తే మేము మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము అని పార్వతీ తండ్రి ప్రకటిస్తాడు. ఇక శివుడు సముద్రంలోకి వెళ్తూ ఉండగా మత్స్యకారులందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. అప్పుడు శివుడు షార్క్ని ఒక పెద్ద వలలో చుట్టి దాన్ని ఒడ్డుకు లాక్కొని వస్తాడు. అప్పుడు నంది షార్క్ రూపంలో, స్వామి, ఇక నా పని అయిపోయింది, మీరు పార్వతీదేవిని వివాహం చేసుకోండి అని చెప్పి అక్కడి నుండి మాయమవుతాడు. ఇక ఆ మత్స్యకారుడు తాను పెంచుకున్న కూతుర్ని శివుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ తర్వాత నంది వారిని తన వీపు మీద కైలాసానికి తీసుకెళ్తాడు. శివుడు పార్వతిని శపించినందుకు తానే మానవ రూపంలో వచ్చి ఆ శాపాన్ని తీర్చాడు. దేవుడు ఎక్కడ ఉన్నా భక్తులను కాపాడడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు అనేది ఈ కథ తెలియజేస్తుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.